నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత రైల్వే వ్యవస్థపై హిందూ నేతలపై విధ్వంసాలు సృష్టించండి. ఒక మత ఛాందసవాద నేత చేసిన వ్యాఖ్యలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు భారతదేశం మీద, సనాతన ధర్మం మీద ఎంత కక్ష కట్టుకొని ఉన్నారు అనే విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ ని మీకు అందిస్తా. రామేశ్వరం కెఫే బ్లాస్ట్ ప్రధాన సూత్రధారి ఇస్లామిక్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారత్ టార్గెట్ గా ఓ సంచలన ఆడియోని విడుదల చేశాడు. దీంతో భారత ప్రభుత్వం, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆయన ఏం చెప్పాడు అంటే, భారత్ లోని రైళ్లపై దాడులు చేయాలని, రైళ్లే లక్ష్యంగా విధ్వంసానికి దిగాలని పిలుపునిచ్చాడు. ఎందుకంటే రైళ్లను టార్గెట్ చేస్తే కొన్ని వందల ప్రాణాలను పోగొట్టొచ్చు. అది భారతదేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కారణమవుతుంది. కాబట్టి రైల్వే మీద వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, రైల్ ట్రాక్ల మీద చెట్ల దిమ్మలు పెట్టడం, సైకిళ్లు పెట్టడం, సిగ్నల్స్ మార్చ్ చేయడం, ఇవన్నీ కూడా దేశంలో ఒక విధ్వంసకర పరిస్థితులు సృష్టించడానికి ఇలాంటి మతోన్మాద ఉగ్రవాదులు చేస్తున్న కుట్రను అవగతం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. వీడికి ఎంత డేర్ ఉంటే వీడియో చేసి రిలీజ్ చేసి చేయండి అని చెప్తాడంటే, ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీయకుండా ఇంకా శాంతి సంరక్షణ అని మాట్లాడుతున్న మన ప్రభుత్వం, మన దేశ గొప్పతనాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. దీంతో పాటు హిందూ నేతలే టార్గెట్ గా బీభత్సానికి దిగాలని కూడా ఆ ఆడియోలో భారత్ లోని స్లీపర్ సెల్స్ కి సూచించాడు. హిందూ నేతలే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళను టార్గెట్ గా ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది అర్థమైంది కదా. హిందువులు, సనాతన ధర్మం, భారతదేశాన్ని టార్గెట్ చేయాలి అంటే భారతదేశంలో సనాతన ధర్మాన్ని నమ్మే హిందువులు లేకుండా చేయాలి, హిందువులకు మద్దతు ఇచ్చే నాయకులు లేకుండా చేయాలి. అలా చేయగలిగితే భయభ్రాంతులకు గురై ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితులు ఎలా తయారయ్యాయో రేపు భారత్లో పరిస్థితులు కూడా అలా తయారు చేయొచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. కానీ వీళ్ళకి తెలవని విషయం ఏంటంటే, బంగ్లాదేశో, పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, శ్రీలంకో, నేపాల్లో ఇలాంటివి జరిగాయి, కానీ భారత్లో జరగవు. ఎందుకో తెలుసా? ఆ దేశాలన్నీ ఎప్పుడు పుట్టాయో తెలుసు. భారత్ నుంచి ముక్కలు ముక్కలుగా విడిపోయి. కాబట్టి ఆ దేశాలు ఎప్పుడైనా అంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఈ సనాతన ధర్మాన్ని కాపాడే దేశాన్ని అంతం చేయాలి అనుకోవడం పిచ్చోడి భ్రమలాగే కనిపిస్తుంది. చెప్తారా? సనాతన ధర్మం ఎప్పుడు మొదలైంది? క్రీస్తు ఎప్పుడు పుట్టాడు అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకోగలుగుతాం. అల్లా ఎప్పుడున్నాడు అంటే ఏ సంవత్సరం నుంచి మొదలైంది అనేది చెప్పుకోగలుగుతాం. కానీ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది రాబాయ్ అంటే ఈ ప్రపంచం ఉద్భవించినప్పుడే. అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు వచ్చిందో తెలియని సనాతన ధర్మం, ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఆ దేశాన్ని రక్షించాలనే నేతల్ని టార్గెట్ చేయాలనుకుంటుంది ఈ పిచ్చి మతోన్మాద శక్తుల గురించి ఏం మాట్లాడుకుందాం? హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఎన్నోసార్లు ఎంతో మంది సనాతన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, వెన్నుదిరిగి వెళ్ళిపోయారు. అధర్మం ఆ క్షణం గెలిచినట్టుగా, ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్టుగా కనిపించిన ధర్మం తీసుకొచ్చే గెలుపు జీవితాన్ని ఇస్తుంది, జీవితాలను నిలబెడుతుంది. అది కొంచెం ఆలస్యమైన ఇది గ్రహించలేకపోతాను. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి రైలు, పెట్రోలియం పైప్ లైన్లపై దాడులు, ప్రెషర్ కుక్కర్లను ఉపయోగించి పేలుళ్లు జరపాలని కూడా పేర్కొన్నారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాక్ లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరీపై భారత్ కొన్నేళ్లుగా నిఘా పెడుతుంది. రామేశ్వరం కెఫే బ్లాస్ట్ లో ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక మరోవైపు ఈడీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ ఆస్తులను జప్తు చేస్తుందని వీడియోలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ నెట్వర్క్ కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో విజయం సాధిస్తుందని వ్యాఖ్యలు చేశారు. అబు సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ వంటి అనేక మారుపేర్లతో ఫర్హతుల్లా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తాడు. 2002లో అక్షర్ధామ్ ఆలయంపై దాడి చేయడంలో పాత్ర ఉందనే సందేహాలున్నాయి. ఈ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోతే 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇక 2005లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై దాడి చేశారు. పోలీసు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి దాడిలో కూడా ఫర్హతుల్లా పాల్గొన్నాడు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా ఫర్హతుల్లా భారత్ నిఘా సర్వీసెస్ రాడర్ లో ఉన్నాడు. ఇక మార్చి 1న రామేశ్వరం కెఫే పేలుడు విషయంలో NIA ఇప్పటికే చురుగ్గా దర్యాప్తు చేస్తుంది. మరోవైపు ఫర్హతుల్లా ఘోరీ వీడియోపై NIA అప్రమత్తమైంది. వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అర్థమైంది కదా? తస్మాత్ జాగ్రత్త. మన మధ్య చిచ్చు పెట్టడానికి, ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి పాకిస్తాన్ తిననీకి తిండి లేదు, ప్రజలకు పంచడానికి గోధుమ పిండి లేదు, కానీ ఇలాంటి ఉన్మాదుల్ని పెంచి పోషించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ ఉన్మాదులకు బుద్ధి చెప్పాలంటే భారతీయులంతా ఐక్యంగా ఉండాలి. కావాలని చేస్తున్న కొన్ని చర్యల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే సంయమనంతో ఉండాలి. ఈ దేశం మనది.
ఈ దేశంలో మాత్రమే అన్ని ధర్మాలు, అన్ని మతాలు కలిసికట్టుగా ఉండగలుగుతున్నాయి. కాదు అని విచ్ఛిన్నమైపోతే ఏం జరుగుతుంది ఆయా దేశాల్లో అనేది చూస్తున్నాం. ఇక హిందువుల మీదే దాడా అంటే మైనారిటీల మీద అందరి మీద జరిగితే మైనారిటీ వర్గం అయిపోతే వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తారు. వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఎప్పుడూ కూడా హింస. మరి హింసను ప్రేరేపించే వాళ్ళ మాటలకు ప్రలోభాలకు గురవుదామా? లేదా ఈ దేశాన్ని రక్షించుకోవడంలో ఒక సమితలుగా మారి ఇంటికో ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ మహారాజ్ కత్తులు పట్టవసరం లేదండి. మన బుద్ధి బలంతో కూడా గెలవచ్చు. ఆ విధంగా తయారవుదామా? ఈ జరగబోయే దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా మీరు ఆయుధ పూజలు చేస్తూనే ఉంటారు. అలాగే ధైర్యంగా దేశాన్ని రక్షించడంలో భాగం అవుతామనే పూజల్ని కూడా చేయండి. ఇలాంటి మతోన్మాద ఉగ్రవాదులకు ఈ దేశం చిక్కకుండా కాపాడటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనందరి ఛానల్ ఆర్ వాయిస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి, వీలైనంతగా లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఎక్విప్మెంట్ విషయమే కాదండి, నిజంగా మన దగ్గర పూర్తి ఎక్విప్మెంట్ లేదు. కావాలంటే మీరు అన్ని విధాలా మన ఛానల్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 2, ఆర్థికంగా కూడా శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టం అవుతుంది. బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ఈ ఛానల్కి మినిమం 6 months to 1 year టైం పడుతుంది. అందుకే ప్యారలర్గా ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాము. అది కూడా మానిటైజేషన్ అయ్యి దాంట్లో కూడా కొంత యాడ్స్ వస్తే అవి ఇవి కలిపి ఎవరి సహాయం లేకుండా ఛానల్ని నడిపించాలి అని. మా ఛానల్ బ్రేక్ ఈవెన్ తర్వాత ఖచ్చితంగా మేము ఒకరికి సపోర్ట్ చేస్తాం. మీరు ఒకసారి మన ఫేస్బుక్ కూడా చెక్ చేసుకోవచ్చు. జర్నలిస్ట్ నవత. గతంలో నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి నలుగురికి హెల్ప్ చేయడానికి నా జీవితంలో కొంత భాగం కేటాయించేదాన్ని. ఇప్పుడు నేను కొంతమందికి శాలరీస్ ఇస్తున్నాను. మన దగ్గర 5 members ఎంప్లాయీస్ ఉన్నారు. వీడియో ఎడిటింగ్ కానీ, ఎస్ఈఓ కానీ, కెమెరామెన్ కానీ ఇలాంటివి కావాల్సినవే. ఒక 5 members మన ఛానల్ నడుస్తుంది. వాళ్ళకు జీతాలు ఇవ్వడమే కష్టతరంగా ఉంది. కాబట్టి ఎలాంటి సేవా కార్యక్రమాలను కూడా చేయలేకపోతున్నారు. అది చాలా బాధగా ఉంది. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక అమ్మాయిగా 6 months to 1 year బ్రేక్ ఈవెన్ సాధించే ఒక ఛానల్గా దీన్ని అయితే ముందుకు తీసుకెళ్ళగలను. అప్పటిదాకా దయచేసి జీతాల విషయం కోసం కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఆర్థికంగా చేయుతనియండి. అంటే అక్క ఇబ్బందులు వస్తే ఆపేస్తావా అంటే వెన్ను చూపేదే లేదు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి. కాకుంటే కొంత ఇబ్బందులు పడతానేమో అంతే. కానీ ఆ ఇబ్బందులు కూడా నాకు కలగకుండా మీ అందరూ నాకు సహాయం చేస్తారు, నిలుస్తారని నాకు తెలుసు. ఆర్థికంగా చేయుతనివ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 levels ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీకు తోచిన సహాయం ₹1 నుంచి మీరు ఏది చేసినా ఈ ఛానల్కి అది పెద్ద సహాయం. సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయికి మీరు అందించిన చేయూతగా ఉంటుంది. చేస్తారు అని ఆశిస్తున్నాను. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదా చెక్ చేసుకోండి. దీంతో పాటు కిడ్స్ మీ నవత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై